దానా ఏంది చెప్పాలా అంటే నువ్వు మెచ్యూర్ అయినావా? నడుస్తుంటే నీకు వదిన మనసు నువ్వురాయ్యా చూస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు వాళ్ళకి. సంస్కారం చేసుకోండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చచ్చిపోయిన తిరిగిరారు మళ్ళీ తిరిగిరారు మళ్ళీ మాయాలో కవిదంతా సినిమా పోయేవాళ్ళం. అమ్మ సినిమా పోయేటోళ్ళా? అవన్నీ మాకు అనవసరం, మా టికెట్ మాకు ఇచ్చేయండి. మీకు చాలా పొలాలు ఉన్నాయా? నువ్వుడంటే మోజులేదనా. మిగతా చాలా మంచోడు కానీ ఆడపిల్లలు పుట్టారని తాత వెళ్ళిపోయారు. లవ్ మ్యారేజ్ అవి? లేదు 10 ఎకరాల. హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నావు? హాయ్ అమ్మమ్మ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక. సో ఈరోజు మన గెస్ట్ ఎవరంటే మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ నవ్వకే. అమ్మమ్మ నీ పేరేంటి చెప్పు, అక్కడ చెప్పు, కెమెరాని చూసి చెప్పు. నీ పేరు రవి కుమారియా? మీ ఆయన పేరేంటి? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. చెప్పు అసలు మీరు ఎంతమంది, మీరు అసలు మీ డాడీ ఏం చేసేవాళ్ళు చెప్పు స్టోరీ. మా డాడీ పొలం పని చేసేవాడు. ఓకే. నాన్నకి 10 మంది. మంచి ఆటగాళ్ళ 6 మంది మగోళ్ళు. అక్కడ చూడు. 6 మంది మగోళ్ళు, 4 ఆడోళ్ళు. మాకు మా నాన్న పొలం దున్నేవాడు. మీకు చాలా పొలాలు ఉన్నాయా? ఎన్ని పొలాలు ఉన్నాయి? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల? 2 ఎకరాలు ఊరి మాగాడి. 2 ఎకరాలు వరి మాగాడి, 10 ఎకరాలు పొలం. ఎల్లి పొలం ఉన్నాయా మరి ఇప్పుడు? అవి ఉన్నాయి. మరి ఏవి ఎక్కడున్నాయి? అక్కడే ఉంటాయి. మా తమ్ముడు వేస్తుంటారు, మా అన్నోళ్ళు వేసుకుంటారు. నీకేమి ఇయ్యలేదా పెళ్ళికి? నాకు ఇచ్చారు 1 ఎకరా. మరి ఏది అది? ఉంది. ఇప్పుడు ఎకరం ఉందా? ఎవరికి అది? నాకే. ఇంకోసారి నీకేనా? మా తమ్ముడు అట్లా అనగానే మా అమ్మ ఏం చేసింది. అయితే నువ్వు ఫుల్ రిచ్ అమ్మమ్మా. అమ్మా అప్పుడు మా నాన్న పొలం వేసేవాడు 10 ఎకరాలు. ఉరిమాగాడు వేసేవాడు. మేమందరం ఆడపిల్లలు పని చేసేవాళ్ళం. 4 అమ్మాయిలు, 6 మంది మగపిల్లలు. 6 మంది మగపిల్లలు. ఓకే. ఉన్నారా ఇప్పుడు? అందరు చచ్చిపోయారా? ఉన్న తమ్ముడు ఏం చేసింది, కొద్ది రోజులు నాకు పాము కొట్టింది. పాము కొట్టింది, చచ్చిపోయింది. మా తమ్ముడు నేను ఒకసారి ఆడుకుంటా ఉన్నా బావి చుట్టూ. బావి ఉంది మా. అంటే నువ్వు ఉన్నప్పుడే చచ్చిపోయిందా తమ్ముడు? బావి చుట్టూ తిరుగుతూ ఆడుకుండేవాళ్ళు. ఆ బొక్కలో ఉంది తాసుబాబు. చచ్చిపోయిందా? మా తమ్ముని కుట్టింది నాకు కొట్టాడు, చచ్చిపోయాడు. ఇంకొక క్వశ్చన్, తాతని ఎప్పుడు చేసుకున్నావు పెళ్ళి? తాత 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. 13 years. వాట్? 13 సంవత్సరాలకు పెళ్ళిందే? అంటే నువ్వు మెచ్యూర్ అయినావా? 13, 14 ఉంటాయి. మెచ్యూర్ అయినావా అప్పుడే? 13 సంవత్సరాలకు 12 సంవత్సరాలకి ఇది 14 సంవత్సరాలకు పెళ్లి చేసింది. 14 సంవత్సరాలకు పెళ్లి అయ్యింది. ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టిరు? సంవత్సరం అయితే నా పెళ్లి అట్లెట్లా? అంతే, ఆ నెల నిలబడిపోయింది. సంవత్సరానికి పెళ్లి, సంవత్సరానికి పుట్టేసింది మా మమ్మీ. మీ అమ్మ సంవత్సరానికి పుట్టేసింది. ఓకే. పుడుతున్నాను మళ్ళీ ఇంకొక అమ్మ. తాతని ఎప్పుడు చూసినావు ఫస్ట్ టైం? ఫస్ట్ ఆ ఊరే రోజు చూసేదాన్ని. రోజు చూసినావా? అంటే సైడ్ కొట్టినావా? సైడ్ లేదు. లవ్ మ్యారేజ్ అవి? లేదు. అంటే ఒకటే ఊర్లో ఉండేవాళ్ళు? ఒకటే ఊర్లో ఉండూరు నాది. ఇచ్చేవాళ్ళు. అంటే తాత నచ్చిందా నీకు? హైట్ ఉంటాడు కదా తెల్లగా. అప్పుడు తెలియదు కదా. 14 years కదా. అంతే. 14 సంవత్సరాలకి పెద్దలు చేశారు, నేను చేసుకున్నా. ఎంత కట్నం ఇచ్చినావు అప్పుడు? తాత కట్నం లేమి. ఫ్రీగా చేసుకున్నారా? మా తాత ఎంత మంచోడు. అయితే మిగతా చాలా మంచోడు కానీ ఆడపిల్లలు పుట్టారని తాత వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మమ్మకి 4 కూతుర్లు. ఎంతమంది? 4 కదా. అయితే ఫస్ట్ ఎవరు?
నలుగురు ఆడపిల్లలు 2 అబ్బాయిలు. సో ఫస్ట్ 4 ఆడపిల్లలు. సో ఫస్ట్ మా మమ్మీ, సెకండ్ ముగ్గురు పిల్లిలే. అయితే ఫోర్త్ పిన్నికి వచ్చేసరికి మా తాత మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని వెళ్ళిపోయింది. చెప్పా స్టోరీ. వెళ్ళిపోయారు. ఉండరే మా అమ్మ మా నాయన ఏడుస్తా ఉన్నా నేను. ఆడపిల్ల పుట్టింది వెళ్ళిపోయాడు. నేనెట్టా నా జీవితం వెంటనే ఏడుస్తా ఉన్నా. మా అమ్మ మా నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. అయితే వెళ్ళమ్మా వెళ్ళిపోతే లేదా నేను తీసుకుపోతాను అయితే వెళ్ళిపోతే పోయిందని తీసుకెళ్ళి పిల్ల నెల అయిన తర్వాత వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది మరి? ఆ గ్యాప్ లో వెళ్ళిపోయాడు. వేరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందా? నిజంగా అలిగి వెళ్ళిపోయాడు. అలిగి వెళ్ళిపోయాడు. అలిగి వెళ్ళిపోతే వచ్చాడు. వచ్చి మామయ్య అత్తమ్మ నా తప్పు అయిపోయింది అని చెప్పాడంట మా తాత. చూసారా, 4 కూతుర్ల తర్వాత 2 కొడుకులు. మర్చిపోలేని రోజు ఏదన్నా ఉందా నీ లైఫ్ లో గానీ, తాత లైఫ్ లో గానీ? ఏదన్నా మర్చిపోలేని రోజు ఇది అని ఎప్పుడు? మర్చిపోయాలంటే ఇద్దరము బాగుండే వాళ్ళము. ఉన్నోళ్ళు కదా మేము. మా అమ్మ మా నాన్న ఉన్నోళ్ళే. దీని లేరోళ్ళు మాకు ఇల్లు లేదు. అమ్మ సినిమా పోయేటోళ్ళా? సినిమా ఏదన్నా ఊరు పోవాలంటే ఇద్దరు మంచిగా తయారై వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇద్దరేనా? మేము ఇద్దరం పిల్లలు పోగొట్టి పిల్లలు ఎవరిని తీసుకెళ్ళకుండా ఇద్దరు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి సరదాగా ఉండి సరదాగా తిరిగి వచ్చేసేవాళ్ళం. లవ్ మ్యారేజ్ అంటే ఒకటే ఊర్లో ఉండేవాళ్ళు? ఒకటే ఊర్లో ఉండరు నాది ఇచ్చేవాళ్ళు. అంటే తాత నచ్చిందా నీకు? హైట్ ఉంటాడు కదా తెల్లగా. అప్పుడు తెలియదు కదా చక్కదనం ఏంటి తెలియదు. 14 years కదా. అంతే. 14 సంవత్సరాలు పెద్దలు చేశారు, నేను చేసుకున్నా. ఓకే. మా తాత ఎంత మంచోడు అయితే? మా తాత చాలా మంచోడు కానీ ఆడపిల్లలు పుట్టారని తాత వెళ్ళిపోయారు. నీకు గుర్తుండిపోయే రోజు ఏదన్నా ఉందా తాత? నువ్వు మీ ఇద్దరు జీవితంలో ఏదన్నా మర్చిపోలేని రోజు ఏదన్నా ఉందా నీ లైఫ్ లో గానీ, తాత లైఫ్ లో గానీ? ఏదన్నా మర్చిపోలేని రోజు ఇది అని ఎప్పుడు? మర్చిపోయాలంటే ఇద్దరము బాగుండే వాళ్ళము. అమ్మా ఇంకొక క్వశ్చన్, మీ చిన్నప్పుడు లైట్ ఉండేదా? లైట్స్ లేదా? ఎట్లా మరి? పాడు, మంచి పాట, మీ కాలంలో పాట, ఏ పాట అయినా పాడు. ఎందుకు? నువ్వుడంటే మోజులేదనా నడుస్తూ ఉంటే నీడు వదునా మనసు వసలియా అది నీకే తెలుసు. ఇప్పుడు తాత ప్రత్యక్షమే, ఒకవేళ నీ ముందుంటే ఏం చెప్తావు తాతకి? నువ్వు రాయ్యా సొంత బాగుండు అనుకో. పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. నీకు ఇష్టమైన మనవాళ్ళు ఎవరు చెప్పు? కొడుకులలో ఎవరు ఇష్టం? మహా ఇష్టం అమ్మ, మహా ఇష్టం చిన్నమ్మ. నేనెంత ఇష్టం నీకు? నేనంత ఇష్టం, చాలా ఇష్టం. అందమైన బంధమేలే కన్నా సిడిగాలి చెలరేగ బాధ. అమ్మమ్మ, రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనే రోజు ఏది? అసలు నువ్వు మర్చిపోలేని రోజు అదేది? కష్టాలు వచ్చినాయి అనుకో బాగా, ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా కష్టాలు, చాలా సార్లు చచ్చిపోవడం ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా ఆడపిల్లలు పుడుతున్నారని మీ తాత అంటే అప్పుడు బయలుపడాలని పోయా. చచ్చిపోతే నా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మా అమ్మమ్మతో అలా ముచ్చటేసామన్నమాట. సో అమ్మమ్మ, ఎలా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది అంటే నీకు ఈ లైట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. బాయ్. సరే, వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్. అప్పుడేమో చెరువు, ఇప్పుడు బాయ్. ఇప్పుడు బాయ్ లేదు. బాయ్ అంటే మా మమ్మీ అంటే బాయ్, బాయిలు చెరువులు అట్లా ఎక్కుతుంది అనమాట.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా అమ్మమ్మతో ఇంకా వీడియోస్ కావాలనుకుంటే చెప్పండి, కమెంట్ చేయండి. బాగా ప్రజెంట్ చేశారు కదా పంచ బాగా. అవును, పంచలేస్తాను, కండవలేస్తాను, పంచలేస్తా, కండవలేస్తా. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు వాళ్ళకి, మా మనవరాలు ఛానల్ ని. సంస్కారం చేసుకోండి. చెప్పు మంచిగా అమ్మ మనవరాలు సంస్కారం చేసుకోండి, లైవ్ కొట్టండి. ఉంటా, బాయ్, లవ్ యూ చెప్పు. లవ్ యూ ఆల్. ఆ లవ్ అంటే నాకు తెలియదు. లవ్ యూ ఆల్ అని చెప్పు. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. నమస్కారం. నమస్కారం. నేను ఇంకొకటి చెప్పాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చాలా ఇంకేంది లవ్ యూ చెప్పాలా? చెప్పు. నీకు తెలుసా, నువ్వు వీడియోలో చూస్తున్నా, అవతల ఇంకో తాత చూస్తున్నావు. తాత చచ్చిపోతుంది. మళ్ళా చూస్తుంది. తాతకేమన్నా చెప్పాలంటే చెప్పు ఇప్పుడే. ఎందుకు వెళ్ళిపోయినావయ్యా? వచ్చాను అనుకున్నా కానీ రాలేదు. చచ్చిపోయినా తిరిగి రారు, మళ్ళీ ఇంకా తిరిగి మన అయిపోవాలి. తిరిగి గాలి కదా, గాలి కలిసిపోతే మన్నేమో మనట్లేకపోతుంది. అంతకంటే లోకం అంత గుషే, జనాలకు చూసి అంతా గుషే. మాయాలోకం ఇదంతా రంగుల వలయం. రంగుల వలయం. రంగుల వలయం మాయ, ఇదంతా మాయ. అందుకే ఎవరు వాళ్ళు పడకండి, ఎవరు వాళ్ళు పడకూడదు. చక్కగా ఈ లోకంలో అందరికి నచ్చేటట్టుగా పెళ్లి చేసుకొని చక్కగా జీవితాన్ని అనుభవించండి. ఉంటా, బాయ్. చెరువు కాదు, బాయ్. That time you gave your heart and remember that time when life was like a